హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెరుగు దోశలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలా చిటికెలో పెరుగుతో దోశలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పొడి బియ్యం పిండి, అదే కప్పుతో 1/4 కప్పు పుల్లటి పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 కప్పు నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ దోశలు వేసుకోవడానికి పెరుగు పుల్లగా ఉంటేనే దోశ టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. మీ దగ్గర పెరుగు పుల్లగా లేకపోతే పిండిని కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకుని వేసుకున్నా కూడా ఈ దోశలు బాగుంటాయి. పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే పిండి ఎలా ఉంటుందో అలానే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనం పెట్టుకొని బాగా కాలనివ్వాలి. తరువాత ముందుగా మనం కలిపిన పిండిని ఒక గరిట వేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఈ దోశల్ని మనం మరీ పల్చగా వేయడానికి రావు, ఈ విధంగా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే ఈ దోశలు టేస్ట్ బాగుంటాయి. ఇలా దోశ వేసుకున్నాక కొద్దిగా నూనెను పైన వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దోశను మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఉంచాలి. మనకి పెరుగు దోశ 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పెరుగు దోశలు రెడీ అయిపోయాయి. ఈ దోశల్ని మనం రెగ్యులర్గా తినే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతో కాకుండా ఇంట్లో ఉండే ఊరగాయలు ఉంటాయి కదా, టమాటా పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, ఇలాంటి వాటితో తింటే ఈ దోశల టేస్ట్ చాలా బాగుంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు దోశలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఇడ్లీలు చేయడానికి మనకి పిండి రుబ్బాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పుల్లటి పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే పిండిని 1 గంట సేపు కానీ అరగంట సేపు కానీ నానబెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి రవ్వ కొంచెం పెరుగు పీల్చుకొని కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ఇడ్లీకి మనకు వీలుగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఈ ఇడ్లీలు చేయడానికి మనకి పిండి రుబ్బాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా బబుల్స్లా వస్తుంది పిండి ఈ విధంగా ఉంటే మనకు ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. మనకు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇడ్లీలు చేసుకోండి, చాలా బాగుంటాయి, చాలా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో మనం కావాల్సిన సైజులో ఇడ్లీలను వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 ప్లేట్ల వరకు ఇడ్లీ అయ్యాయి. తర్వాత ఇడ్లీ పాత్రలో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని అందులో ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు మనకు ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇడ్లీని వెంటనే తీయకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే బాగా వస్తాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఇడ్లీని మనం కొబ్బరి చట్నీతో కాకుండా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.
మనకు ఇన్స్టెంట్గా ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దూది లాంటి మెత్తటి దోశలు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దోశలు మనకు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెత్తటి దోశలు తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు లావు బియ్యం తీసుకోవాలి. మనకి లావుగా ఉండే బియ్యం అయితేనే బాగుంటాయి ఈ దోశలకి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు, నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. పప్పు బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకొని పిండి వేసుకునే అరగంట ముందు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మనకి 5 గంటల తర్వాత పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటాయి. మనం పిండి వేసుకునే అరగంట ముందు అటుకుల్ని నానబెట్టుకుంటే ఈ విధంగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు బియ్యంలో నీళ్లు తీసేసి ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులను నీళ్లు లేకుండా పప్పు బియ్యంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ దోశలు వేసుకోవడానికి బియ్యం మనకు సన్నగా ఉంటే బాగుండవు. సన్నటి బియ్యంలో జిగురు తక్కువగా ఉంటుంది. అందుకని లావు బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా వేసుకోవాలి. ఎక్కడా పలుకుండకూడదు. మెత్తగా వేసుకుంటేనే మనకి దోశలు బాగా వస్తాయి. ఇలా వేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా పిండిని నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా పులిసి ఇలా బబుల్స్లా వస్తుంది. ఇలా ఉంటేనే మనకి దోశలు మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు వేసుకున్న పిండి గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. పిండి కొంచెం పల్చగా ఉంటేనే దోశలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ఒక గరిటె పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు మామూలు దోశల్లా కన్నా కూడా ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు దోశను 2 వైపులా కాలనివ్వాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఒకసారి తిప్పుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. రెండో వైపు దోశ కాలటానికి ఎక్కువ టైం పట్టదు. మిగతా దోశల్ని కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మనకి చాలా టేస్టీగా సాఫ్ట్గా దోశలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ దోశ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు రవ్వతో ఇలా చాలా సింపుల్గా ఇడ్లీ వేసుకోవచ్చు. ఈ ఇడ్లీ మనకు చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలు, తురిమిన క్యారెట్ 1, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, 3 బీన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బీన్స్ వేగిన తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి.
రవ్వను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రవ్వలో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 కప్పు పెరుగు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో పెరుగును కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ పెరుగుని అబ్జార్బ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మరో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇడ్లీ వేసుకోవాలి. మిగిలిన ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2-3 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని మూత పెట్టి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని వెంటనే సర్వ్ చేసుకోకుండా 1 నిమిషం ఆగిన తర్వాత మనం ఇడ్లీ తీస్తే ఈ విధంగా బాగా వస్తాయి. చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీని బొంబాయి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని రవ్వ ఇడ్లీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.